వెల్కమ్ టు సురేష్ ద బెస్ట్ ఫౌండేషన్ అకాడమీ. గత సెషన్లో మనం మే అనే స్ట్రక్చర్ని తీసుకొని పాజిటివ్ స్టేట్మెంట్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎలా ఫ్రేమ్ చేయాలని చర్చించాము. ఈ సెషన్లో పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ని ఫ్రేమ్ చేయడానికి ఎలాంటి ఫార్ములాను ఉపయోగించాలనేది చూద్దాం. మే ఈజ్ యూస్డ్ టు ఆస్క్ ఆర్ గివ్ పర్మిషన్. మే ఈజ్ యూస్డ్ టు ఆస్క్ ఆర్ గివ్ పర్మిషన్. ఇప్పుడు ఈ సెషన్లో మనం ఫ్రేమ్ ఫర్ పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ను ఎలా ఫ్రేమ్ చేయాలనేది ఈ సెషన్లో చర్చించబోతున్నాం. దానికి కావాల్సిన ఫార్ములా మే ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్గా చెప్తాం, రైట్. ఈ ఫార్ములాను ఉపయోగించి క్వశ్చన్స్ అడగవచ్చు అన్నట్టు. ఫ్రేమ్ ఫర్ పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫార్ములా వచ్చేసి ఫస్ట్ మే అనే స్ట్రక్చర్ వస్తుంది. మే ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్గా తీసుకుంటాం. మే ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్గా తీసుకుంటాం. దీంతో సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను లోపలికి రావచ్చా సార్? ఇప్పుడు ఈ వాక్యంలో నేను లోపలికి రావచ్చా? సో ఇది క్వశ్చన్ కాబట్టి ఇందులో ఉపయోగించాల్సిన స్ట్రక్చర్ ముందు వస్తున్నాడు. మే అనేది వచ్చింది. తర్వాత ఏంటి? సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ ఏంటి? వాక్యంలో నేను లోపలికి రావచ్చు అన్న దాంట్లో మే ఐ. వెర్బ్ ఏంటిది? రావచ్చు అంటే కమ్, మే ఐ కమ్. లోపలికి రావచ్చా సార్ అంటే మే ఐ కమిన్ సార్, మే ఐ కమిన్ సార్, ఇలా అడగవచ్చు. సో ఇప్పుడు మే అనే స్ట్రక్చర్ తీసుకుంటే ఇది అన్ని సబ్జెక్టులతో అగ్రిమెంట్ అవుతుంది క్వశ్చన్ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, మే ఐ కమిన్ సార్, మే వి, మే యూ, మే దే, మే హీ, మే షీ, మే ఇట్, ఇలా నౌన్స్ కూడా ఉపయోగించవచ్చు ఇలా. సో మే అగ్రిమెంట్ విత్ ఆల్ సబ్జెక్ట్స్. మే ఈజ్ యూస్డ్ టు ఆస్క్ ఆర్ గివ్ పర్మిషన్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ లైక్ దట్. మనం మేని ఎందుకు ఉపయోగిస్తా అంటే ఫర్ గివింగ్ పర్మిషన్, ఫర్ ఆస్కింగ్ పర్మిషన్. మే అనే స్ట్రక్చర్ని మనం ఉపయోగిస్తా ఉన్నాడు. ఉదాహరణకు, నేను ఒక సబ్జెక్ట్ తీసుకొని చెప్తాను, మీరు అన్ని సబ్జెక్టులు ఉపయోగించండి. నేను లోపలికి రావచ్చు సార్ అంటే మే కమిన్ సార్ అని అంటాం. ఇక్కడ ఒక వాక్యాన్ని చెప్పడం జరిగింది. మీరు అన్ని సబ్జెక్టులు ఉపయోగించండి. మీరు అన్ని సబ్జెక్టులు ఉపయోగించి ప్రాక్టీస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఓరల్ ప్రాక్టీస్ అనేది వస్తుంది అన్నట్టు, రైట్. మరి ఈ ఫార్ములాను ఉపయోగించి క్వశ్చన్స్ ఎలా అడగాలి అనేది నేను చెప్తాను. వివిధ రకాల వెర్బులు తీసుకుంటాను, ఒక సబ్జెక్ట్ తీసుకుంటాను, వివిధ రకాల వెర్బులు తీసుకుని ఓరల్గా ఎలా ప్రాక్టీస్ చేయాలని చెప్తాను. మీరు మిగతా అన్ని సబ్జెక్టులు ఉపయోగించి ప్రాక్టీస్ చేయండి. అదే ఫ్లూయెన్సీ టెక్నిక్ అన్నట్టు. మిగతా అన్ని సబ్జెక్టులు ఉపయోగించి ఎలా ప్రాక్టీస్ చేయాలనేది నేను గత సెషన్లో వీడియోలో చెప్పడం జరిగింది. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, నేను తీసుకోవచ్చా? మే ఐ టేక్. నేను దాన్ని తీసుకోవచ్చా? మే ఐ టేక్ ఇట్. నేను చెప్పవచ్చా? మే ఐ టెల్. నేను రావచ్చా? మే ఐ కమ్. నేను వెళ్ళొచ్చా? మే ఐ గో. నేను అడగవచ్చా? మే ఐ ఆస్క్. నేను పిలవచ్చా? మే ఐ కాల్. నేను కలవచ్చా? మే ఐ మీట్. నేను కొనొచ్చా? మే ఐ బై. నేను ప్రయత్నించవచ్చా? మే ఐ ట్రై. ఇలా ఓరల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అలా ప్రాక్టీస్ చేస్తే మీరు ఆటోమేటిక్గా మాట్లాడగలుగుతారు, క్వశ్చన్స్ ఇవ్వగలుగుతారు అన్నట్టు. అలాగే మే కమిన్ సార్ అన్నాం, రైట్. అది ఆస్కింగ్ పర్మిషన్ అయిపోయింది. అదే మీరు ఆన్సర్ ఇచ్చారనుకోండి, అది గివింగ్ పర్మిషన్ అవుతుంది. ఈ స్టేట్మెంట్లన్నీ మనం ఫ్రేమ్ ఫర్ పాజిటివ్ స్టేట్మెంట్లో చర్చించాం. అవి సరిపోతాయి అన్నట్టు. నేను చెప్పొచ్చా? మే హెచ్ఎల్ అంటే మీరు చెప్పొచ్చు, యూ హెచ్ఎల్. మే హెచ్ఎల్ నేను చెప్పొచ్చా అని అడుగుతున్నాం కదా, అది ఆస్కింగ్ పర్మిషన్. యూ హెచ్ఎల్ అంటున్నాం కదా, అది గివింగ్ పర్మిషన్ అవుతుంది అన్నట్టు. అలా ఈ మే స్ట్రక్చర్ని ఉపయోగించి అనుమతులు తీసుకోవడం, అనుమతులు ఇవ్వడం, ఈ మే స్ట్రక్చర్ని ఉపయోగించి చెప్పవచ్చు అన్నట్టు. ఈ విధానంలో ఈ ఫార్ములాను ఉపయోగించి మీకు కావాల్సిన సెంటెన్స్ తయారు చేయవచ్చు. తయారు చేసిన సెంటెన్స్ని ఉపయోగించి నిత్య జీవితంలో ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఈ విధానంలో మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు తప్పకుండా ఇంగ్లీష్లో మాట్లాడతారు. మీరు నిజంగానే ఇంగ్లీష్లో మాట్లాడతారండి.